దేవుని నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన దేవుడు, మన ప్రభువు కుమ్మరివాడు అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము చిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అని అక్కడ రాయబడి ఉండడం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నువ్వు నేను కుమ్మరి ఇంట్లో పనివాళ్ళం. మన ప్రభువు మనకు తండ్రి అని, మన సృష్టికర్త అని మనకు బాగా తెలుసు. కుమ్మరి ఇంట్లో మట్టి ఒక అందమైన, ఉపయోగకరమైన పాత్రగా మారడానికి ఒక ప్రక్రియ ద్వారా సిద్ధమవుతుంది. కుమ్మరి మట్టిని సిద్ధం చేసే ముందు ఎటువంటి పాత్రను తయారు చేయాలో కుమ్మరి సంసిద్ధం చేసుకుంటాడు. మట్టి వివిధ దశల గుండా సిద్ధమై కుమ్మరి ఏ పాత్రనై సిద్ధం చేయాలనుకున్నాడో ఆ రూపంలోకి వచ్చేంత వరకు దానికి కావాల్సిన మార్పులు చేస్తూ ఉంటాడు. ఈరోజు మీరు ఆయన చేతిలో మట్టిలా ఏ స్థితిలో, ఏ దశలో ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని మనము సమర్పించుకుంటూ మన తండ్రి అయిన కుమ్మరి యొక్క ప్రణాళికలపై విశ్వాసం కలిగి ఉంటూ ప్రక్రియ ముగించేంత వరకు మనం ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుకోగలమనే నిశ్చయత కలిగి ఉందాము. మన దేవుడు, మన ప్రభువు, మన తండ్రి తన జీవితాలను పాత్రులుగా ఉద్దేశపూర్వకంగా మరియు మహిమాన్వితంగా రూపొందించడానికి మన కొరకు కుమ్మరిగా సిద్ధమయ్యాడు. మన సృష్టికర్త అయిన మన కుమ్మరి నైపుణ్యతపై మనమందరం కూడా విశ్వసిద్దాం. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమెన్.